సమర్పించుమో నీ జీవితమును ప్రభు పనికై నీవు. సమర్పించుమో నీ జీవితమును ప్రభు మహిమకు నేడు. సమర్పించుమో నీ జీవితమును ప్రభు పనికై నీవు. సమర్పించుమో నీ జీవితమును ప్రభు మహిమకు నేడు. దేవుడు నిన్ను ప్రేమించెను, తన సుతుని అర్పించెను. దేవుడు నిన్ను ప్రేమించెను, తన సుతుని అర్పించెను. అన్నిటిలో ప్రథమ ఫలముగా ఒసగెను కరుణామయుడు. అన్నిటిలో ప్రథమ ఫలముగా ఒసగెను కరుణామయుడు. సమర్పించుమో నీ జీవితమును ప్రభు పనికై నీవు. సమర్పించుమో నీ జీవితమును ప్రభు మహిమకు నేడు. భువి నుండి దశమార్పణ మానవుడు ఇచ్చునుగా. భువి నుండి దశమార్పణ మానవుడు ఇచ్చునుగా. దేవుడి బలియార్పణగా భువి నుండి వచ్చెనుగా. దేవుడి బలియార్పణగా భువి నుండి వచ్చెనుగా. సమర్పించుమో నీ జీవితమును ప్రభు పనికై. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గాస్పల్ టీవీ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడిని యేసు ఘనమైన నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము ధ్యానం కొరకు పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువారు ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడకుడి అని చెప్పినటువంటి మాట ఏ సందర్భంలో ఇక్కడ మరి ప్రభు అన్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువారు కొండ మీద అరణ్యంలో ఆయన బోధిస్తున్నప్పుడు అనేక మంది వేల కొలదిగా ఆయన దగ్గరకు తరలి వచ్చినప్పుడు ఎంతో ఆసక్తిగా యేసుప్రభు చెప్పేటువంటి బోధన వింటూ ఉన్నారు. సాయంత్రం అయిపోయినప్పుడు ఆహారం లేదు, వీళ్ళందరూ చాలా దూరం నుంచి వచ్చారు, వీరికి ఆహారం ఎక్కడిది, ఎవరైనా మరి సొమశీలు పడిపోతారేమో, వారికి ఆహారం పెట్టండి అని చెప్పినప్పుడు ఇక్కడెక్కడ ఆహారం దొరకదు, కొందామన్నా దొరకదు అనేటువంటి సందర్భాల్లో ఒక బాలుని దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తన కొరకు తీసుకున్నటువంటి ఆహారము ఉంది అని ప్రభువు చెప్పినప్పుడు, ప్రభు దాన్ని తెమ్మని దాన్ని ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించి ఆశీర్వదించి వారికి ఇచ్చి వడ్డించనని చెప్పినప్పుడు గొప్ప అద్భుతాన్ని అక్కడ ప్రజలు చూసి ఆయన మహింపరిచారు. ఎంత గొప్ప సంగతి అంటే, కొన్ని వేల మంది తిన్న తర్వాత ఇంచుమించు 5,000 మంది అంటే స్త్రీలు పిల్లలు అక్కడికి ఎక్కువ మంది రారు కాబట్టి పురుషులను లెక్కెడితేనే 5,000 మంది పైన, ఇంకా 12,000 గంపలు మిగిలిపోయినాయి ఆహారం రొట్టెలు అవన్నీ చూస్తే. గొప్ప అద్భుతాన్ని ప్రభు చేసినప్పుడు ప్రజలు ఎంతో ఆశ్చర్యపడిపోయి సూచక్రియ చూసి ఆశ్చర్యపడి, ఈయన నిజముగా రాబోయేటువంటి ప్రవక్త ఈయనే అని ప్రజలందరూ అక్కడ చెప్పుకోవటం ప్రభు గమనించారు. శిష్యుల దగ్గరికి వచ్చి కూడా ఈయన చాలా గొప్ప వ్యక్తి, రాబోయే ప్రవక్త ఈయనే కదా,
ఈయన్నే రాజుగా మనం ఏర్పాటు చేసుకుంటే మన అవసరాలన్నీ తిరిగిపోతూ ఉంటాయి. మనకి శరీర సంబంధమైనటువంటి మరి ఆహారం కానీ ఇవన్నీ కూడా క్షేమం ఇన్ని పెట్టుకుంటేనే క్షేమం అనేటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చేసి ఆ విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభువారు చాలా తొందరపడి తన శిష్యుల్ని పడవెక్కించేసి బేత్సాయిదాకు పంపించేసేటువంటి ఏర్పాటు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. కొండపైన నిజంగా అయిన లోకానికి రాబోయే ప్రవక్త అని చెప్పుకున్నటువంటి సందర్భంలో యోహాను సువార్తకుడు రాస్తూ ఉంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఆయన వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒంటరిగా ఉండటానికి కొండ మీదకి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రజలందరినీ త్వరగా పంపించామని చెప్పారు. శిష్యులను కూడా త్వరగా మీరు కూడా బయలుదేరి బేత్సాయిదాకు వెళ్ళండి అని చెప్పారు. నేను ఒంటరిగా ఉండాలి, నేను ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు ఇంత తొందర ప్రభు వారు పడ్డారో అని ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపించట్లా. దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి మానవుడిగా శరీరధారిగా పంపించింది దేనికంటే ఆయన మన పాపాలను భరించి మన శాపాలను వహించి మన కొరకు సిలువలో తన రక్తాన్ని కార్చి మన కొరకు ఆయన మృతి చెంది మనలందరినీ తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి మానవులందరినీ తిరిగి దేవుని రాజ్యంలో చేర్చడానికి ఒక ప్రణాళికను తండ్రి ఏర్పాటు చేసి కుమారుని లోకాన్ని పంపిస్తే ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా ఈ లోకంలో ఇహలోక సంబంధమైన ఒక రాజుగా నియమించాలి అని చెప్తా ఉన్నారు, అనుకుంటా ఉన్నారు. ఒకవేళ బలవంతంగా ఆయన ఇక్కడ రాజుగా చేస్తే కనుక రాజుగారు ఇంకా శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజుగారు మన కొరకు ఆ దెబ్బలు తిండు మన యొక్క అవమానాలు ఆయన పొందడానికి అవకాశం లేదు. ఆయన మన కొరకు శ్రమలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి రాదు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక నెరవేరేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభువారు తిరిగి శోధన చేయించడానికి ఆయన త్వరపడి ప్రజలందరూ పంపించేసేసి శిష్యులను కూడా బేత్సాయిదాకు పడవెక్కి పంపించేసినటువంటి సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆయనే రాజుగా నియమించబడితే దేవుని ప్రణాళిక నెరవేరేటువంటి పరిస్థితి లేదు. ప్రభువారు మొట్టమొదటిగా ఏమండి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ముందు 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత కూడా అక్కడ కూడా సాతానుడు లేక అపవాది ప్రభువారిని శోధించినట్టుగా చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చూసినట్లయితే అపవాది ఎత్తైన కొండ మీదకి తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, ఇవన్నీ నీకు అప్పగించేస్తా, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేయి అని అపవాది ప్రభువారిని శోధించినట్లుగా మన వాక్య భాగంలో మనం చూడగలం. కాబట్టి అప్పుడు సాతాన్ని గద్దిస్తాడు. గద్దించిన వెంటనే సాతానుడు పారిపోయి వెళ్ళిపోతాడు. యేసు ప్రభువారు ఆ విధంగా శోధన చేయించి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యము కొరకు ఆయన ప్రయాసపడుతున్న సందర్భంలో తిరిగి కొండ మీద ఇటువంటి అద్భుతాన్ని చేసినప్పుడు కూడా ప్రజల్లోంచి మళ్ళీ తిరిగి అపవాది ఈ విధంగా యేసు ప్రభువుని రాజుని చేసేయాలి, లోకంలో రాజుని చేసేయాలనేసి అనేటువంటి ప్రపోజల్ తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి తిరిగి ఈ శోధనను జయించడానికి ఆయన ప్రార్థించడానికి కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళాల్సినటువంటి అవసరత కనిపించినట్లుగా ఇక్కడ మనం గమనించగలం. కాబట్టి వారందరినీ వెంటనే పంపించేస్తూ ఉన్నారు. మరలా ఆయన కొండగా వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 8వ వచనం కూడా ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చెను అని ప్రభువారు చెప్పినటువంటి మాట ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన పరిచారం చేయించుకోవటానికి, ఒక రాజుగా కొనియాడబట్టడానికి, లేకపోతే ఆ సింహాసనం మీద కూర్చుని అధికారం చెలాయించడానికి అనేక మంది సేవకులతో సేవ చేయించుకోవడానికి రాలేదు. కానీ ఆయన విమోచన క్రయధనముగా పరిచారం చేయటానికి తగ్గించుకుని రిక్తుడిగా, మానవుడిగా, దాసుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం వాక్య భాగంలో చూడగలం. అందుచేతనే ఆయన తగ్గించుకుని పరిచయం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయన రాజే, ఆయన రాజులకు రారాజు, సర్వ సృష్టికర్త, ఆయన సృష్టి యావత్తు ఆయనకు లోబడేటువంటి పరిస్థితిగా ఉంది. అయినప్పటికీ ఆయన రాజు అయినప్పటికీ ఆయన తిరిగి ఇహలోక సంబంధమైన రాజుగా ఉండటానికి ఆయన ఇష్టపడల. కారణం ఏంటో తెలుసా? యేసుప్రభు వారిని బంధించి పిలాతు వద్దకు తీసుకెళ్ళినప్పుడు
నువ్వు రాజువా, యూదులకు రాజువా అని అడిగినప్పుడు ప్రభువారు చెప్పే సమాధానం ఒకటే కనిపిస్తుంది, నువ్వు అన్నట్లే నేను రాజునే. కానీ దీనికి వివరణ యోహాను సువార్త ఇక్కడ ఇస్తూ ఉంటాడు. యోహాను సువార్తలో చూడండి, చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో చూసినట్లయితే నా రాజ్యము యెహోలోక సంబంధమైనది కాదని చెప్తా ఉంటాడు. చక్కని వివరణ అక్కడ ప్రభువారు ఇస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఈ శోధన జయించడానికి, ఒంటరిగా తండ్రితో గడపటానికి, ఒంటరిగా ప్రార్థన చేయటానికి ఆయన కొండ మీదకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువారి జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది, మనము శోధనలో పడినప్పుడు, మనం ఏదైనా శోధనకు గురైనప్పుడు, ఇహలోక సంబంధమైనటువంటి అభ్యంతరాలు మన జీవితాల్లో ఎదురైనప్పుడు ప్రార్థనలో తండ్రితో గడపడానికి మనం ఇష్టపడాలి. ప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏకాంత ప్రార్థన దేవుని సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించుకోవడానికి ఎంతగానో సహాయపడుతూ ఉంటుందన్నమాట. యేసు ప్రభు ఆయన దేవుడైనప్పటికీ ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వాడుకగా ప్రతిదినము ప్రార్థన చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఏమంటే మార్కు సువార్త 1వ అధ్యాయము చూసినట్లయితే, మార్కు సువార్త 35వ వచనంలో చూసినట్లయితే ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందల కడనే లేచి, ఏమండి ఎప్పుడు నిద్రపోతున్నారు, ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారో తెలియదు, కానీ పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఏకాంతముగా దేవునితో గడపడానికి ఆయన ప్రార్థనలో గడుపుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. రాత్రంతా దేవునితో గడిపి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం ఆ దినాల్లో. ఏమండి, కాబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మనం ఇక్కడ గమనించాలి అనే వాక్య భాగం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఏమంటే 22వ అధ్యాయము 39వ వచనం, లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనంలో కూడా తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున, చూసారా, ప్రతిదినము దేవునితో గడపటం, ప్రతిదినము ప్రార్థన చేయటం అనేది యేసుప్రభు యొక్క జీవితంలో ఒక భాగంగా కనిపిస్తూ ఉంది. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి ప్రార్థన చేయటానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ప్రతిదినము దేవునితో గడపడానికి ప్రభు ఇష్టపడినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి శోధనలను జయించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, శోధనలను అధిగమించి దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రణాళికను నెరవేర్చడానికి యేసు ప్రభు ప్రార్థన ద్వారా జయించినట్లుగా చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఇటువంటి శోధనలు ఎదురైనప్పుడు, మన జీవితాల్లో కూడా తాత్కాలికమైన ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు కూడా మనం భయపడిపోతూ ఉంటాం, మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర పరిగెడుతూ ఉంటాం. కానీ ప్రభు మనకు నేర్పించేది ఏంటంటే దేవునితో గడపాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని సన్నిధిలో మన అవసరం ముందుగా చెప్పుకోవాలి. ముందుగా మన యొక్క అభ్యర్థన ప్రభు సన్నిధిలో పెట్టి తర్వాత ఈ లోకంలో మనం ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంత్రం అయినప్పుడు ఒంటరిగా ప్రభు ప్రార్థన చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. రెండవదిగా చూసినట్లయితే దోణి దరికి దూరంగా ఉండగా, అంటే వీళ్ళు దోణి ఎక్కెళ్ళారు, పడవ ఎక్కి వెళ్ళిపోయారు శిష్యులు, దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అంటే అక్కడ రాస్తూ ఉంటాడు కొన్ని కోసుల దూరము, 2 కోసుల దూరం అని రాస్తూ ఉంటాడు. ఏమండి, అక్కడ గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను అని రాస్తూ ఉన్నాడు. ఇది అక్కడ సహజంగా జరిగింది, దేవుని చిత్తం ప్రకారం జరిగింది అది. కానీ ఇక్కడ ఆత్మీయంగా మనం కూడా ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనం దరికి దూరంగా ఉంటామో, అంటే ఎప్పుడైతే దరి, తీరము, ఒడ్డు లేక ఆధారమైనటువంటి ప్రదేశానికి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటామో శోధనలో పడిపోతామనేటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలా. ఏమండి, యేసు ప్రభువుని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి మనం ఒకవేళ కొన్ని సందర్భాల్లో దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతున్న సందర్భాల్లో ఈ లోక సంబంధమైనటువంటి శోధనలు మనకు ఎదురైపోతూ ఉంటాయి. అలల చేత కొట్టబడుతూ ఉంటాం, గాలి చేత మనం శోధించబడుతూ ఉంటాం అనేటువంటి విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఇదే విధంగా శిష్యులు వెళ్తున్నప్పుడు సముద్రంలో గాలి వచ్చేసింది, విపరీతమైన గాలి వచ్చేసింది, అలలు కొట్టేస్తూ ఉన్నాయి, ఎంతో భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సందర్భం మనకి ఒక లోతైనటువంటి భావాన్ని నేర్పిస్తూ ఉంది. మనము శోధనలో పడకుండా ఉండాలంటే మనం దరికి చేర్చబడి ఉండాలి. యేసు ప్రభు అనేటువంటి ఒడ్డును మనం చేర్చబడి ఉండాలి. యేసు ప్రభు అనేటువంటి తీరము లేకపోతే యేసు ప్రభు అనేటువంటి ఆధారాన్ని
మనం విడిచిపెట్టకుండా ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఈ విధంగా జరిగిన తర్వాత 25వ వచనం చూసినట్లయితే రాత్రి 4వ జామున ఏమండి ఆయన సముద్రం మీద నడుచుచు వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు. చూసినట్లయితే రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన బిడ్డలను ఏమాత్రము ఎడబాసే దేవుడు కాదనేసి మన వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. వాళ్ళు దూరంగా వెళ్ళినప్పటికీ ఏమండి వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోతున్నప్పటికీ దేవునికి దూరంగా ఉన్నప్పటికీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కన్న తల్లి అయిన మిమ్మల్ని విడుస్తుందేమో కానీ నేను మిమ్మల్ని విడువను ఎడబాయననేటువంటి వాగ్దానం మనకు కనిపిస్తూ ఉంది. ఏమండి మీరు భయపడొద్దు, మీరు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండండి అనేటువంటి వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. శిష్యులు వెళ్ళిపోతూ ఉన్నారు, గాలి ఎదురైపోయింది, సముద్రంలో అలలు వచ్చేస్తూ ఉన్నాయి, భయపడిపోతున్నారు, మునిగిపోతామని భయపడిపోతూ ఉన్నారు. నా బిడ్డలు అపాయంలో ఉన్నారని ప్రభు గమనించి ఆ రాత్రి వేళ నడుచుకుంటూ వస్తామని. అయితే వీళ్ళు గమనించలేకపోయారు, యేసు ప్రభుని గుర్తించలేకపోతూ ఉన్నారు. అరే మేము ఆపదలో ఉన్నప్పుడు ఆయన సహాయకుడు, నమ్మదగిన సహాయకుడు అనేటువంటి మాటను వీళ్ళు విస్మరించినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. భయపడిపోతూ ఉన్నారు, గాలికి భయపడిపోతున్నారు, అలలకు భయపడిపోతూ ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు, మనకు సహాయకుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాల్సింది బదులు కేకలు వేస్తూ ఉన్నారు. చూడండి సముద్రం మీద వస్తూ ఉండే మనల్ని విడిచిపెట్టే దేవుడు కదా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. జలములలో బడి వెళ్ళునప్పుడు బలమైయుండెదను, నీ తోడైయుండెదను, నదులాలో బడి దాటునప్పుడు నీపై పారావు, అగ్ని మధ్య నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. నీటి మీద వెళ్తున్నప్పుడు, నదుల్లో పడి వెళ్తున్నప్పుడు, నీరు సముద్రము అలలు నిన్నేమి చేయలేవు. అగ్నిలో నడిచినప్పటికీ నేను నిన్ను కాపాడుతాను, షడ్రక్ మిషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడను నిన్ను కాపాడలేనా అనేటువంటి గొప్ప వాగ్దానము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అనేటువంటి వాగ్దానము ఇక్కడ యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుడు యేసు ప్రభువారు నిత్యము తోడైండి దేవుడు కాబట్టి వాళ్ళ మధ్యకి నడిచి వస్తామన్నాడు. ప్రభువారు ఇక్కడ చూసినట్లయితే వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడు ప్రభువారు. ఏమండి ఆయన శిష్యులు భూతమని భయపడిపోయారు. ఏమంటే భయం చేత కేకలు వేస్తూ ఉన్నారు, ఇక్కడ కేకలు వేస్తూ ఉన్నారు. వెంటనే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారంటే 27వ వచనంలో, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పినట్లుగా కనిపిస్తాము. నేనే భయపడకండి, మీకు తోడై ఉండేవాడిని, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని ఎడబాయను, మిమ్మల్ని శోధనలో పడకుండా మిమ్మల్ని కాపాడే దేవుడని నేనే, మీ ప్రయాణంలో నిన్ను కాపాడేటువంటి దేవుడని నేను అని ప్రభువారు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ధైర్యము తెచ్చుకునండి. చాలా సందర్భాల్లో మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. మన యొక్క జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఏవైనా ఆర్థిక సంబంధమైనటువంటి బాధల్లో మనం చిక్కుకున్నప్పుడు మనం కంగారు పడిపోతూ ఉంటాం, అధైర్యపడిపోతూ ఉంటాం. అందుకని ప్రభువారు చెప్పినటువంటి మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది అంటే లోకములో నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి అని ప్రభువారు చెప్తా ఉన్నారు. లోకంలో మీకు శ్రమ వస్తుంది, లోకంలో మీకు కష్టాలు వస్తాయి. యేసుప్రభుని వెంబడించడం అంటే ఏమండి అది యొక్క పూలబాట కాదు. యేసుప్రభుని ప్రకటించడం అంటే అది గొప్ప సరళమైనటువంటిది కాదు అనేటువంటి మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి యేసుప్రభుని వెంబడించడం, యేసుప్రభుని ప్రకటించడం, విశ్వాస జీవితంలో నమ్మకంగా కొనసాగడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన శోధనలు, కష్టాలు మనకు వస్తూ ఉంటాయి. మన శోధన చేత మనం పరీక్షించబడుతూ ఉంటాం.
కష్టాల్లో ఉన్నప్పుడు మనం నిలబడ్డామా లేదా అనేటువంటి పరీక్షలు మనకు ఎదురొస్తూ ఉంటాయి. వాటిని చూసి జడిసిపోయి లోకంలో కలిసిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి, విశ్వాసమును కాపాడుకోవాల్సినటువంటి అవసరత విశ్వాసులుగా మనకు ఉందనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకో. వాక్య భాగం దినాల్లో మనం హెచ్చరిక చేస్తూ ఉంది. యేసు ప్రభు వారు ఇక్కడ శిష్యులను పరీక్షిస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో భయం కనిపిస్తూ ఉంది, వాళ్ళ ఆవేదన కనిపిస్తూ ఉంది, తొందరపాటు కనిపిస్తూ ఉంది. అంతకుముందు వరకు ఆ యొక్క సాయంకాలం వరకు యేసు ప్రభుతో గడిపారు, యేసు ప్రభుతో ఉన్నారు. యేసు ప్రభుని బట్టి వీళ్ళు కూడా ఎంతగానో సంతోషించారు. అక్కడ ప్రజలందరూ పూడుతున్నప్పుడు వీళ్ళు కూడా ఎంతగానో సంతోషించి యేసు ప్రభుని మహింపరిచినటువంటి ఈ శిష్యులు తిరిగి కొద్ది సమయంలోనే, రాత్రి సమయంలోనే వెంటనే భయపడిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుచేతనంటే గాలి, అలలు వాటిని చూసి భయపడతా ఉన్నారు. యేసుప్రభు వస్తూ ఉన్నారు. ముందు యేసుప్రభుని చూసి వెంటనే పేతురు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఏమంటాడంటే చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28, 31 వచనాలు చూసినట్లయితే పేతురు, ప్రభువా నీవే అయితే అంటే ఇక్కడ ఏంటి, పేతురు కూడా యేసుప్రభు వారిని కొద్దిగా పరీక్షిస్తున్నట్టు కనిపిస్తూ ఉందన్నమాట. నేనే భయపడకు ధైర్యంగా ఉండడానికి ప్రభు చెప్పినప్పుడు మళ్ళీ పేతురు జవాబు ఎలా ఉందో చూడండి. పేతురు, ప్రభువా నీవే అయితే అంటే డౌటే కదా, ఇది అనుమానమే కదా. నిజంగా ఒక్కసారి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా అపవాది మనకి ఇటువంటి అనుమానాన్ని కలిగిస్తూ ఉంటుంది. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు వారి వాక్యమైన దేవుడు ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే మన జీవితాలకి, ఆత్మీయ జీవితాలకి అన్వయించుకోవడానికి బదులుగా మనం అప్పుడు ఆ సందర్భంలో ప్రభు చెప్పాళ్లే అని అనుకుంటూ ఉంటాం. అయ్యో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి గ్రహింపు మనలో ఉండదు. వాక్యము మనతో మాట్లాడుతుంది సందర్భంగా అనేటువంటి ఆలోచన మనలోకి రాదు. మనము కూడా నమ్మలేం, ఇది నాకు కాదులే, నాతో ఎందుకు మాట్లాడతాడులే అనేసి మనం అనుకుంటూ ఉంటాం. పేతురు కూడా ప్రభువా నీవే అయితే అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, లార్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ యూ టెల్ మీ టు కమ్ టు యూ ఆన్ ది వాటర్. ఏమండి, నీవే అయితే ప్రభువా నీటి మీద నడిచి రావడానికి నాకు సెలవిమ్ము అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ప్రభు మాట్లాడుతాం, పేతురు రా అనేసి ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. పేతురు ప్రభువుని పరీక్షించాలనుకున్నాడు. ఏమండి, ఇక్కడ మాట్లాడుతున్నది ప్రభువా లేకపోతే భూతమా అనేటువంటి ఆలోచన కూడా వచ్చినప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, పేతురు నేనేనయ్యా, రా నడిచిరా అనేసి అక్కడ మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏమండి చూడండి, ప్రభు చెప్పినటువంటి మాట పేతురులు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు వెంటనే ధోని విడిచి నీటి మీదకి వస్తామన్నాడు. ఆయన రమ్మనగానే 29వ వచనం చూసినట్లయితే ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. ఎప్పుడైతే యేసుప్రభు నమ్మాడో, యేసుప్రభు అని ఆయన రూఢి చేసుకున్నాడో, వెంటనే ధోని దిగి పడవ దిగి నీటి మీద నడుస్తూ ప్రారంభించాడు. యేసుప్రభుని చూస్తున్నాడు, నీటి మీద నడుస్తామన్నాడు. తిరిగి యోహాను సువార్త మనం గమనించినట్లయితే యేసుప్రభు ఆయన దేవుడు, యేసుప్రభు ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టి అంతా ఆయనకు లోబడతా ఉంది. ఆయన నీటి మీద నడిచి రాగలడు, ఆయన గాలిలో రాగలడు, ఆయన ఆకాశ మేఘముల మీద రాగలడు, ఆయన ఏదైనా చేయగలడు. అయితే ఇక్కడ పేతురు కూడా నీటి మీద నడవటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ప్రభువు చెప్తూ ఉంటారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి కూడా చేయనని ప్రభు వారు చెప్తా ఉన్నారు. ఏమంటే నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయను. ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభు వైపు చూస్తూ ఈ లోకంలో సాగిపోతారో, ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వసించి నమ్మిక ఉంచి క్రియలు చేస్తారో వారు దేవుని క్రియలని చేయగలరు. అందుకని పేతురు యేసుప్రభుని నమ్మాడు, యేసుప్రభువే అని గ్రహించాడు, విశ్వసించాడు, యేసుప్రభు వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు, నీటి మీద వెళ్తూ ఉన్నాడు. కానీ తర్వాత అతని యొక్క అల్ప విశ్వాసము అతన్ని ఓడించేసింది. కొన్ని అడుగులు వేశాడు, యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ దారి మార్గ మధ్యంలో ఏం చేశాడంటే సముద్రం వైపు చూశాడు, గాలి వైపు చూశాడు, అలల వైపు చూశాడు. ఇతను చూడాల్సింది యేసుప్రభు వైపే చూడాలి, కానీ అలల వైపు, వేరే విషయాల వైపు, భయపెట్టేటువంటి లోక సంబంధమైన విషయాల వైపు చూస్తూ ఉన్నాడు పేతురు. వెంటనే ఏమైపోతున్నాడంటే నీటిలో దిగబడిపోతా ఉన్నాడు. ఏమండి, పేతురు దృష్టి ప్రభు పైన లేదు, అందుచేత బలహీనమైపోయాడు, ఆయన దిగజారిపోయాడు విశ్వాసంలో.
కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తా ఉన్నాడు. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తూ ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఏమండి మన శోధనలో కష్టాల్లో ఏమండి వచ్చినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ఏమండి లోకంలో ఎవరు నన్ను కష్టాలు ఆదుకుంటారు, ఎవరు నన్ను తప్పిస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారని మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం. కానీ లోకరక్షకుడైనటువంటి యేసు వైపు మనం చూడటానికి ముందుగా ఇష్టపడం. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రభు వైపే చూడాలి, ప్రభు మీద ఆధారపడాలి. ఎప్పుడైతే రక్షించు అని కేకలు వేశాడో అందుకు ఆయన వెంటనే మార్కు సువార్తలో రాస్తాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనంలో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలిని గద్దించాడు, అలలను గద్దించాడు. ఊరుకొండండి అనేసి అలలను గద్దించినప్పుడు, సముద్రాన్ని గద్దించినప్పుడు గాలి అణిగి మిక్కిలి నిమ్మలమయ్యాను. ప్రశాంతమైన వాతావరణం వచ్చేసింది. అక్కడ సముద్రంలా లేదు, అది ఏమండి ప్రశాంతంగా ఉంది, కనిపిస్తూ ఉంది. ఏమండి ఆయన సృష్టి అప్పుడు అనుకుంటా ఉన్నారు ఈయన ఎవరో కానీ అబ్బబ్బా ఏంటి సముద్రము గాలి ఇదంతా కూడా ఈయనకు లోబడతా ఉంది. దేవుని ఇక్కడ మహింపరుస్తూ ఉన్నారు. ఈయన నిజముగా దేవుని కుమారుడు, సృష్టికర్త ఈయన అనేటువంటి విశ్వాసం ఇక్కడ కలుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా, ఇంకనూ నన్ను నమ్మలేకపోతా ఉన్నారా, నేను ఇన్ని క్రియలు చేస్తూ ఉన్నాను, మీతో ఉన్నాను, మీరు నా క్రియలు చూస్తూ ఉన్నారు, ఎన్నెన్నో అద్భుతాలు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను చేస్తూ ఉన్నాను, ఇన్ని చూసి కూడా ఇంకా మీరు నమ్మలేకపోతున్నారా. ఎన్నెన్నో మేళ్ళు అనుభవించి ఎన్నెన్నో కృపలను పొందుకుని ఈ దినాల్లో మనం కూడా ఒకవేళ ఆ స్థితిలో ఉన్నామేమో, ఆ విధంగా విశ్వసించలేనటువంటి స్థితిలో ఉన్నామేమో మనం గమనించాలి. కాబట్టి ఈ పాఠము, ఈ వాక్యము మనకి గొప్ప సత్యాలు నేర్పిస్తూ ఉన్నాయి. ఏమంటే ప్రార్థన యొక్క అవసరత మనకు నేర్పిస్తూ ఉంది. ఏమంటే శోధనలు పడుతున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు ఏమంటే లోకం వైపు చూడకుండా ప్రార్థించాలి, ఏకాంతంగా దేవునితో గడపటం వల్ల మనం శోధన జయించగలమైనటువంటి సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. రెండవది యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనతో సహవాసం కలిగి ఉండాలి, తీరమునకు దగ్గరగా ఉండాలి. ఎప్పుడును దూరంగా వెళ్ళిపోయామంటే శోధనలు పడిపోతాం, అలల చేత కొట్టబడతాం అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. తిరిగి దేవుణ్ణి మనం పరీక్షించకూడదు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనం కూడా దేవుని నీవే అయితే నాకు ఇంత సాయం చేయకూడదు ప్రభువా, నిన్ను నమ్ముకున్నాను కదా, నాకు ఈ కష్టాలేంటి అని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కాదు ప్రభువా మీరు నన్ను తప్పించే సమర్థుడవు, నన్ను రక్షించండి అని ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన శోధనలన్నింటిని తప్పిస్తూ ఉంటాడు. దేవునితో పాటు మనం కూడా ఈ లోకంలో అనేకమైన క్రియలు చేయటానికి ప్రభు కృప చూపిస్తాడు. అటువంటి ప్రార్థనా జీవితం మనం అందరం కలిగి ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మా అందరికీ సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి కృపగల ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా మాతోనూ మాట్లాడారు ప్రభువా. మా విశ్వాసాన్ని బలపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము శోధనలు పడకుండా ప్రభు, అలల చేత కొట్టబడకుండా ప్రభువ, గాలి చేత ఈడ్చబడకుండా ప్రభువ, నిత్యము మాతో నడిపించండి. మీ వైపే చూస్తూ సాగిపోయే కృప దయచేయండి. మీ అందే నిరీక్షణ కలిగి ఉంటాను సహాయం చేసి నడిపించండి. మీకే మహిమ ఘనత చెల్లిస్తూ ప్రభువా, ఈ వాక్యం వింటున్నట్టు ప్రియులందరినీ మీరు దీవించుని ఆశీర్వదించండి. ఇంకా లోతైనటువంటి విశ్వాసంలో నడిపించండి. ఈ వాక్యాన్ని ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు.